నా పేరు అవసల రత్నయ్య. ఈరోజు నేను ఉగాది సందర్భంగా రేపు అనగా ఆదివారం నాడు ఉగాది సంవత్సరం జరగబోతుంది. కావున ఈ ముఖ్య ఉగాది సంవత్సరము ఏ సందర్భంలో అయినా ఏదైనా ఇందులో యాప, మామిడి, బెల్లము, చక్కెర, చింతపండు ఏదైనా సామాన్యంగా ఉన్న కాడికైతే కొత్త వస్తువులు అంటే ఒక చెట్టు మనకి ఇస్తుంది. ఏ చెట్టు అయినా మామిడాకులైనా ఏ పండుగైనా ఇస్తాయి, కానీ ముఖ్యంగా అన్ని రకాల చేదులు, ఉప్పు, పులుపు అన్నీ కలిపిన ఒక ప్రసాదం పచ్చడి. మళ్ళీ అదే మన కొత్త సంవత్సరము, కొత్త పంచాంగము. హిందువులు ప్రతి ఒక్కరు గమనించగలరు. ఇలాంటి పండుగలు ఎన్నో పోతున్నాయి, వస్తున్నాయి. అందరము ఎంతోమంది చూస్తున్నాము. కనుక దయచేసి మీరందరూ హిందువులందరూ కావున ఈరోజు ఏదో ఒక ముఖ్యమైన రోజు కాబట్టి ఏదో ఒక చెడు ఆలాపన కానీ అలవాటు కానీ మనలో ఉద్దేశము కానీ ప్రవర్తన కానీ ఏదో కానీ ఈరోజు నుంచి ఒకటి వదిలేస్తున్నా అని ప్రతి ఒక్కరు అనుకోవాలని నా అభిప్రాయం సుమ. అంతేకాని మీకు ఏది శత్రువు అనిపిస్తే, ఏది మీకు మనసు బాధ పెట్టేటటువంటి విషయం ఉన్నదో నీ ఎదుటి వాటిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది, దూషిస్తే ఎలా ఉంటుంది అంటే మాటల సందర్భం ఉంటుంది. ఎదుటోళ్ళు ఎలా మాట్లాడితే మనం అలా మాట్లాడతామని సామాన్యంగా కొంచెం జర ఓపికతోటి కొంచెం సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారని. కాకపోతే అందరం తప్పులు చేస్తాం. ఈ రోజు నుంచి కొంచెం ఒక్కొక్క పైసా కొంచెం ఆవేశమే కానీ, కొంచెం మాటలు తడబడే కానీ కొంచెం తగ్గించుకుంటారని కొత్త సంవత్సరం నాడు నా ఒక ఈ ఆశ సుమ. వేరే ఏమి కాదు. కాకపోతే అందరము బాగుండాలి, అందులో నేనుండాలి. కొంచెం ఆ తులసాకు అన్ని ఆకులు కొన్ని రోజులలో నాశేస్తాయి, కానీ తులసాకు మాత్రం రోజు ఒక ఆకే రాలిపోతుంది. తులసాకు ఎప్పుడు మంచిగా నీరు పోసి పూజ చేస్తే ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. రోజు ఒక్క ఆకు తులసాకు రాస్తుంది. తులసాకు నీరు పోసినప్పుడు ఒక ఆకు తినాలి, దానికి మంచిగా దండం పెట్టుకోవాలి. రోజు ఒక్క చెడు గుణం అంటే చెడు ఆలోచన, వేప చెట్టు అంత చేదున్న నాలాంటి గుణం తెచ్చుకోవాలని దాని గుణం. ప్రతి ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉంటుంది సుమ. ఎందుకు కోరుకుంటాం? సర్వరోగ నివారిణి ఏప అని ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ ఆ చెట్టు యొక్క ప్రాధాన్యత మాత్రం ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ వాడతలేము. ఎన్ని రోగాల కంటే ఇక అది చెప్పలేమనుకో. ప్రతి ఆరోగ్యానికి, ప్రతి దానికి అన్నిటికీ వస్తుంది. అది కొంచెం చేదు ఉంది కాబట్టి దానికి పండ్లు కాస్తాయి, దాని పండ్లు తింటాము, దానికి చెక్క తింటాము, తాగుతాం. దాంట్లో ఔషధం వేరే ఏం చేస్తాము. అది కూడా నాలాగా ఇంత చేదున్నా కానీ నన్ను వాడుతుర్రు. నాలో అసుంటి బుద్ధి మీకు రావాలని నేను కోరుకుంటున్నాను. ఆ వేప చెట్టు కూడా గర్విస్తుంది. అందుకని వేప చెట్టును ప్రతి ఇంటి ముందు పెట్టుకుంటాం సుమ. ఈ రోజుల్లో లేదు, కానీ వేప చెట్టును అందరం కోరుకుంటాము. అదే దయచేసి, ఎందుకంటే వేపాకు కూడా మన సద్గుణం ఇస్తుంది. అందులో అన్ని చేదులు, తీపులు అన్నీ కలిసినాయి కాబట్టి దయచేసి అందరూ కొంచెం ఈ ఉగాది నుంచి కోప ఆవేశాలు తగ్గించుకొని, వస్తుంది కోపం, అవసరం ఉన్నప్పుడు వస్తుంది, అది వేరే సమస్య. కానీ అనవసరంగా చిన్నదానికి ఒక సమస్యకు పెద్దగా చేసుకోవద్దు సుమ. కానీ దయచేసి అందరూ మన్నిస్తారని కోరుకుంటూ ఇట్లు మీ అవసల రత్నయ్యచారి.
దయచేసి ఏమనుకోవద్దు సుమా. అందరికీ ధన్యవాదాలు.